ఆ తర్వాత అశ్విన్ కావచ్చు, రవీంద్ర జడేజా అయితే ఒక ఆట ఆడుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే ఎక్కడ కూడా కోలుకోలేదు. వరుస వికెట్లు అయితే తీసుకుంటా వాళ్ళైతే ఆల్అౌట్ చేయగలిగారు. ఆ తర్వాత వాళ్ళు బెస్ట్ రన్ రేట్ తోటి అయితే కొనసాగించారు. తర్వాత అయితే ఇండియన్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఇండియన్ బ్యాటింగ్ జైస్వాల్ అలానే రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశారు. ఆ తర్వాత ఒక T20 తరహాలో మ్యాచ్లు అయితే ముందు తీసుకెళ్ళారు. 4 ఓవర్లకి 5 ఓవర్లకి 50 పరుగులు 40 పరుగులు అయితే చేయడం చూసాం. మనమైతే ఒక T20 తరహాలో అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత స్లోగా వన్డే తరహాలో అయితే ఆడుకుంటూ వచ్చారు. 6 రన్స్ పర్ ఓవర్ అయితే ఆడుకుంటూ వచ్చారు. ఓవరాల్గా అయితే మొత్తం నిన్న మన ఆట ముగిసేసరికి 119 స్కోర్ చేశారు. ఒక వికెట్ కోల్పోయారు, రోహిత్ శర్మ వికెట్. అతను కూడా మంచి స్టార్టింగ్లో ఒక స్కోర్ వచ్చినప్పటికీ అతనైతే దాన్ని పెద్ద స్కోర్ కన్వర్ట్ చేయలేపాడు. ఇంకా జైస్వాల్ కూడా మంచిగా ఒక నాకైతే ఆడుతున్నాడు. ప్రస్తుతం అయితే 70 బాల్లో 76 మరి చూశారు కదా, మంచిగా ఆడుతున్నాడు. ఒక వన్డే తరహాలో అయితే ఆడుతున్నాడు. అలానే గిల్ కూడా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు 14 పరుగులతో అయితే. ఇంకా రెండో రోజు మ్యాచ్లో మరి ఆల్రెడీ మనకైతే ఇంకా 120 పరుగుల ట్రైల్ అయితే ఉంది. 127 పరుగుల దాకా ట్రైల్ అయితే ఉంది. అంటే ఆ రన్స్ తర్వాత మనకి లీడ్ వస్తుంది.